ఒకరికొకరు సహకారులుగా ఉండకుండా, ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, ఒకరినొకరు పలకరించుకోకుండా, చీటికి మాటికి సమస్యలు. నేను క్రైస్తవ కుటుంబాల సంగతే మాట్లాడుతున్నాను. జాగ్రత్త. దేవుని నామానికి ఎంత అవమానమో తెలుసా? అది మొదటే ప్రార్థనా పూర్వకంగా మనకు బాగా తెలుసు. ఎలీయాజరు ఇస్సాకుకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, లాబాను వాళ్ళ ఇంట ఉన్నప్పుడు ఓ చక్కని మాట చెప్తారు. ఆ మాటను చదువుదామా? ఆదికాండం 24, ఆదికాండం 24వ అధ్యాయం 48వ వాక్యం. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గములో, సూటబుల్ వే, సరి అయిన మార్గములో సరి అయిన సహకారాన్ని దేవుడు అందించి, ఎలా వస్తుంది సహకారం? తలల పైకెత్త. ఎలీయాజరు వెళ్ళేటప్పుడు ఒంటెలు నేను క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఎలీయాజరు వెళ్ళేటప్పుడు ఒంటెలు తీసుకెళ్ళాడు. అది కూడా తన దగ్గర బోల్డని ఒంటెలు ఉన్నాయి, పనివాళ్ళు ఒంటెలు ఉన్నాయి. అబ్రహాము ఒంటెలను తీసుకెళ్ళినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఇక్కడ అబ్రహాము ఒంటెలను తీసుకెళ్ళినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఒంటె పరిశుద్ధాత్మునికి సాదృశ్యం బైబిల్లో. నేను గత 4 నెలల క్రితం ఇజ్రాయెల్ దేశం వెళ్ళేసి వచ్చాను. 27సారి మార్చి 16వ తారీఖున 100 మందితో మరలా ఇజ్రాయెల్ దేశం వెళుతున్నాను. హిబ్రూ, గ్రీక్, అరామియా ఈ బైబిళ్ళన్నీ తీసుకొచ్చుకున్నాను. అక్కడున్న టాప్ 10 స్కాలర్స్, రబ్బీలతో టచ్లో ఉంటూ ఈ బైబిల్ స్టడీస్ అని చేస్తా ఉన్నాను. ఈ 2026 నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. వీళ్ళ అమ్మ నాన్న వచ్చారు వెంకటగిరి నుంచి, చర్చ్ ఓపెనింగ్కి డేట్ కావాలని. వాళ్ళకి అదే చెప్పాను, 2026 నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. హిబ్రూ, గ్రీకు, అరామియా బైబిల్స్ అన్ని దగ్గర పెట్టుకొని బైబిల్ స్టడీ చేస్తున్నాను. వీళ్ళ నాన్నకి వెంకటగిరిలో చర్చ్ ఓపెనింగ్ డేట్ అడిగితే కూడా నేను ఈ సంవత్సరం రానని చెప్పేశాను. ఇవన్నీ స్టడీ చేస్తూ ఉన్నాను. ఒంటె పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. 119వ కీర్తన మొదటి వాక్యానికి పైన చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి. ఆలెఫ్ అంటే తండ్రి అయిన. 9వ వాక్యానికి పైన ఏముంది? బేత్, కుమారుడైన. 17వ వాక్యానికి పైన గీమెల్. హిబ్రూ భాషలో గీమెల్, ఇంగ్లీష్లో క్యామెల్. గీమెల్ అంటే ఒంటె. ఈ 119వ కీర్తన 22 సెక్షన్స్ ఉంటాయి. ఇన్ ఈచ్ సెక్షన్ 8 వాక్యాలు ఉంటాయి. 22 × 8 170. ఖచ్చితంగా 22 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్ 8 వాక్యాలే ఉంటాయి. ఇక్కడ మనం గమనిస్తే ఆలెఫ్ అంటే తండ్రి అయిన, బేత్ అంటే కుమారుడైన, గీమెల్ అంటే పరిశుద్ధాత్ముడు, క్యామిల్ అంటే ఎలీయాజరు సరి అయిన మార్గంలో నడిపించబడ్డానికి, సూటబుల్ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నడిపించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆత్మీయుల కుటుంబాలు జాగ్రత్తగా గుర్తుపట్టండి. అపజయము, తడబాటు, అవమానము, తలంచుకునే పరిస్థితి, సిగ్గుచేత ఇట్లా ఇవన్నీ కలగకుండా ఉండాలంటే
సరైన మార్గంలో ప్రభు మనం నడిపించాలంటే పరిశుద్ధాత్మని సహకారంతోనే మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే దేవుడు మనకు సరైన ప్రతిదీ అది మార్గమే కానీ, సహకారమే కానీ, ఉద్యోగమే కానీ, చదువు సంధ్యలే కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవన్నీ సమకూడి ప్రభు మనకు జరిగించును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో మాట దేవుని సహాయం ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటుంది. దేవుని సహాయం ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటుంది. గాడ్స్ హెల్ప్ స్టేస్ విత్ us forever. మొదటి మాట, గాడ్స్ హెల్ప్ ఇన్ ఫైండింగ్ ఎ సూటబుల్ పార్ట్నర్. 2, గాడ్స్ హెల్ప్ స్టేస్ విత్ us forever. 46వ కీర్తన మొదటి మాట. 46వ కీర్తన మొదటి చరణం. దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన. నాకు బాగా నచ్చిన మాట, మరి ఇది టూ ట్రాన్స్లేషన్ అంటారో ఏమంటారో తెలియదు కానీ, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. ప్రజెంట్. మరి ఈ రోజుల్లో అది ఉందో లేదో తెలియదు కానీ, మేము చదువుకునే రోజుల్లో పంతులమ్మ కానీ మాస్టర్ కానీ మా పేర్లు వరుసగా చదువుతూ ఉంటే ఏమనాలి? అబ్బా ఏమనాలి? ప్రజెంట్ సార్. పరిశుద్ధరాజు ఎస్ సార్ కదా, ప్రజెంట్ సార్. ఒకవేళ రాలేదనుకోండి, పక్కన వాళ్ళు ఏమంటారు? ఆబ్సెంట్. మన ప్రభు ఎప్పుడు ఆబ్సెంట్ అవడు. మన ప్రభు ఎప్పుడు ప్రజెంట్ హెల్పర్. వాక్యం ఎంత చక్కగా ఉంది. నీవు పిలవగా ఆయన నీకు ఉత్తరమిచ్చును. నీవు పిలవగా నేను ఉన్నాను, నేను విన్నాను, నీకు ఉత్తరమిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో మాట, ఆయన సహాయం ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటుంది. స్టేస్ విత్ us forever. ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు, నిన్న నేడు నిరంతరం మారని దేవుడు, ఏకరీతిగా ఉన్నవాడు, అస్సలు ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు. అనుకొనని పరిస్థితుల్లో మనకు ఆపదలు వస్తాయి. వాక్యంలో ఆపత్కాలం, కష్టకాలం, దుఃఖ సమయం, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో అందరూ మనల్ని విడిచిపెట్టినా, ఆ పాటలు బాగుంటుంది, అందరూ నిజమేనా? విడిచిపెడతారు అందరూ? ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అందరూ మనల్ని విడిచిపెట్టేస్తారు. మనం అనుకుంటాం అందరూ మనకున్నారు అని మనం అనుకుంటాం. కానీ అందరూ విడిచిపెట్టేస్తారు ఒక్కోసారి. ఇస్సాకు ఒకప్పుడు కరువు చేత బాధపడ్డవాడే. వాళ్ళ నాన్న అబ్రహాము శ్రీమంతుడు. అబ్రహాము కంటే ఇస్సాకు ఇంకా గొప్పవాడు. కరువు వచ్చిన మాట వాస్తవమే. ఆ తర్వాత సంపాదించుకున్నాడు, మంచి గొప్పవాడయ్యాడు. అతనికి 2 పిల్లలు, ఒకడు ఏశావు, ఇంకొకడు యాకోబు. అంత స్థితిమంతుడు, అన్నీ ఉన్నవాడు. ఒకానొక సందర్భంలో ఆదికాండం 28:5 యాకోబును పంపివేసెను. చాలదు. యాకోబును పంపివేసెను. పంపించేటప్పుడు 4 జత బట్టలున్నాయా?
హాట్ కేసులో భోజనం పంపించాడా? అప్పటికే శ్రీమంతుని కొడుకు కదా. శ్రీమంతుడి కొడుకు ఇంట్లో నుంచి బయలుదేరితే మంది వాళ్ళతో బయలుదేరాలి కదా. ఒక్కడనే పంపించేశారు. అందరూ ఉన్న అనాథ, అన్నీ ఉన్న అనాథ. యాకోబు చేతిలో ఏముంది? యాకోబు చేతిలో ఏముంది? వాగ్దానాల దండం, వాగ్దండము. యెషయా గ్రంథం 11లో ఉంటుంది వాగ్దండము. ఆ రోజుల్లో నేను తరచుగా ఇశ్రాయేల్ దేశం వెళుతుంటాను కనుక ఇప్పటికి 27 సార్లు వెళ్ళాను ఇశ్రాయేల్ దేశం. తరచుగా ఈ చరిత్రలన్నీ తెలుసుకుంటూ ఉంటున్నాను కనుక దాదాపుగా 100 కోట్ల ఆస్తి కలిగిన వాడట ఇస్సాకు. ఆ రోజుల్లో ఇస్సాకు 100 కోట్ల స్థిర చరాస్తులు, వస్తువులు, పశువులు, మందలు, వీటిని ఏశావుకి ఇచ్చాడు. యాకోబుకి ఒక కర్ర ఇచ్చాడు. ఆ రోజుల్లో వాగ్దానాలు కర్ర మీద ముద్రించి వాళ్ళకి ఇచ్చేవాళ్ళట. అందుకే యెషయా 11లో వాగ్దండం అని ఉంటుంది. వాక్యాలు, వాగ్దానాలతో కూడిన దండం. ఏశావు కండ్లు కనిపించని కబోదిగా ఉంటూ మాంసాపేక్ష గలవాడై బాధ్యతను విస్మరించి ఇద్దరు కొడుకుల్ని సరిసమానంగా చూడాలన్న విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి శరీరాశలతో తినాలి 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 అనుకొని మాంసం తెప్పించుకోకపోతే ఈలోగా ఇస్సాకు వచ్చేసాడు, యాకోబు వచ్చేసాడు. 10 ఆశీర్వాదాలు, 10 ఖచ్చితంగా ఇస్సాకు, ఏశావు అని అనుకొని 10 ఆశీర్వాదాలు ఉంటాయి, వాగ్దానాలు. ఆ 10 వాగ్దానాలు కర్ర మీద ముద్రించుకొని యాకోబు చేత కర్ర పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఏశావు దగ్గర 100 కోట్ల ఆస్తి వస్తు రూపేణ ఉంది. యాకోబు చేతిలో కేవలం, చెప్పండి, కేవలం ఈ లోకములోని వస్తువులు, వాహనాలు, మందలు అన్నీ కరిగిపోతాయి, నా దేవుని వాక్యము చెదరదు ఎన్నటికి. హల్లెలూయా. ఏశావు అన్నీ పోగొట్టుకున్నాడు. ఆ రోజున యాకోబు పొందుకున్న వాగ్దానాలు నేటికి ఆ సంతతికి వర్తిస్తూనే ఉన్నాయి. మనం ఎవరమో తెలుసా? వాగ్దాన సంతతి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ ఉన్న అనాథగా వెళుతూ ఉన్నాడు జేకబ్. నేనంటాను, నిన్న రాత్రి బొబ్బిల్లో ఉన్నాను నేను. కొంచెం బ్రీఫ్గా చెప్పాను. యాకోబుని పంపివేశను. చెప్పండి, యాకోబుని ఎవరు పంపించింది? ఎవరు? వాళ్ళ నాన్న ఇస్సాకు. తలలు పైకెత్తాను. ఎలీయాజరు దండం పెట్టి చెప్పాడు అబ్రహాంతో, ఏమంటే మీరు ముసలోళ్ళు, మీరు రాకపోయారు, పెళ్లి చేసుకోవాల్సిన కుర్రాడు, నేను ఇస్సాకుని తీసుకెళ్తానంటే అబ్రహాం ఏమన్నాడు? పొర్రపాటున నా కొడుకుని తీసుకెళ్ళకూడదు. ఒక్కసారి నేను అక్కడి నుంచి అడుగు బయట పెట్టా, మరలా నేను కానీ నా పిల్లలు కానీ అక్కడికి నో, వాడిని తీసుకెళ్ళదు, నువ్వు ఒక్కడి వేలు. అది కాదు, ఇంకా చెప్పరా, 10 ఒంటెలను పంపించాడు. అంటే ఎలియాజరు వెళ్ళేటప్పుడు 10 బెంజ్ కార్లు వేసుకెళ్ళాడు అని అర్థం. ఎందుకంటే శ్రీమంతుడు కదా అబ్రహాం. ఆ ఊరు మంచిది కాదు, మా అబ్బాయి అటు వచ్చాడంటే లేనిపోని గొడవ అని. ఇస్సాకు, నీ గురించి మీ నాన్న అంత బాధ్యత కలిగి ఉంటే నువ్వు నీ కొడుకుని ఒంటరిగా ఎట్లా పంపిస్తావు? అది పంపించేటప్పుడు గాడిద కూడా ఇవ్వలే ఇస్సాక్కి, యాకోబుకి. జస్ట్ పంపించేశాడు. మార్చుకోవడానికి బట్టలు లేవు, అందుకే బట్టలు అడుగుతాడు. బొవ్వా, వస్త్రాలు కాపాడాలి, వెళుతున్న మార్గంలో నాకు భోజనం, వస్త్రాలు, కాపుదల. ఎందుకు? బేర్షుబా నుంచి బయలుదేరితే 7 రోజుల ప్రయాణం. వెళుతున్న మార్గంలో కొండజాతి గిరిజనులు ఉన్నారు, దొమ్మిగా వచ్చి పడి చంపేస్తారేమో. మార్చుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఒంటెలు లేవు, గాడిదలు లేవు, ఏమి లేవు. జోబిలో నూనె సీసా ఒకటి ఉంది, తిరిగి రాత్రి అయితే కాళ్ళకి నూనె రాసుకోవడానికి. చేతిలో వాగ్దండం మాత్రమే ఉంది జేకబ్ చేతిలో. ఎంత దయనీయమైన పరిస్థితి అయినా, అందరూ మనల్ని విడిచిపెట్టిన ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు నీతోనే ఉంటాడు. ఆయన స్టేస్ విత్ us ఫర్ ఎవర్. జేకబ్
నీతో చెప్పింది నెరవేర్చేంత వరకు నిన్ను విడువను, నీతోనే ఉంటాను, నీ కుడి చేతిని పట్టుకొని ఉంటాను. స్తోత్రం చెప్పు గట్టిగా. విడిచిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. 10వ కీర్తన 14వ వాక్యం, 10వ కీర్తన 14వ వాక్యం. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టు చూచుచున్నావు. నిరాధారులు ఏందో మీరు చదవడం నాకు అర్థం కావట్లేదు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. నిరాధారులు, ఏ ఆధారము లేని వాళ్ళు, నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుంటున్నారు. తండ్రి లేని వారికి నీవే. స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి ఉన్నా లేనట్లు, తల్లి ఉన్నా లేనట్లు, భర్త ఉన్నా లేనట్లు, భార్య ఉన్నా లేనట్లు సమాజం ఎట్లుంది? సమాజం ఎట్లుంది? ఏదో అందరూ ఉన్నారు అని సమాజానికి చూపెట్టుకోవడం తప్ప ఆ స్థాయి సహకారం ఉందా? ఆ స్థాయి సహాయం ఉందా? ఆశించినంత సహాయం ఉందా? ఉద్యోగం ఉంది, ఆశించినంత జీతం ఉందా? ప్రభుత్వాలు ఉన్నాయి, ఆశించినంత సహకారం ఉందా? అందమైన భార్య ఉంది, ఆశించినంత పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు, ఆశించిన స్థాయిలో బ్రతుకుతున్నారా? సమాజం ఉంది, సహకారం ఉందా? మన దేవుడు ఒక్కడే, మన దేవుడు ఒక్కడే. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. తండ్రి లేని వారికి సహాయం చేయువాడవు నీవే. ప్రియులారా, వాస్తవంగా ఈ లోకంలో ఉన్న తండ్రులు ఎంత చెడ్డవాళ్ళైనా సరే వాళ్ళ పిల్లలకి ఏమిస్తారట? మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వాక్యం. మత్తయి సువార్త 7, 10, 11. మీరు చెడ్డవారై ఉండినను, మీరు చెడ్డవాళ్ళు, తిరుగుబోతులు, తాగుబోతులైన మీ పిల్లలకు మంచి ఈవులనియ్య. పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే మంచి ఈవులను మీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎస్, దేవుడు సహాయం చేస్తారు. ఎలీషా రోజుల్లో ఒక చిన్న వయసులో భర్త చనిపోయిన విధవరాలు, 2 కొడుకులు. నేను అనుకుంటాను అప్పిచ్చిన వాళ్ళందరికీ నెల రోజుల తర్వాత తెలిసినట్టుంది. పాపం పిచ్చోళ్ళకి నెల రోజుల తర్వాత తెలిసి హడావిడిగా ఆవిడ దగ్గరకు వచ్చి, రే దాంతో మాటలేమిట్రా, ఇంట్లో సామాన్లన్నీ బయటికి తీసుకొని రండిరా. ఏమున్నా ఇంట్లో? ఈ నెల రోజుల పాటు ఇంట్లో ఉన్న ఇత్తడి బిందులు, గంగానాలు తాకట్టు పెట్టి కదా తినింది నెల రోజులు. ఇక వాళ్ళు ఏమన్నారు తెలుసా? అరే దాంతో మాటలేంటిరా, ఆ 2 పిల్లల్ని కమతానికి తీసుకెళ్ళిపోదాం, దాని 2 పిల్లల్ని కమతానికి తీసుకెళ్ళిపోతాం. అనుమతి అడిగింది. కొంచెం నాకు అనుమతి ఇవ్వండి, కొంచెం సమయం ఇవ్వండి. పరిగెట్టుకుంటూ ఎలీషా దగ్గరికి వెళ్ళి, ఎలీషాతో ఏమంది ఆవిడ? నా భర్త ఆయనకి తెలియగాడు, మొదట నీకు తెలియాలి. భయభక్తులు కలిగిన వాడు తప్పెందుకు చేస్తాడు? భార్య గనక కవరింగ్ వేస్తుంది. అక్కడ ఎలీషా దగ్గర బైబిల్ కాలేజ్ ఉంది, అక్కడ తర్ఫీదు అయినోడు మనోడు. ఎలీషా దగ్గర బైబిల్ ట్రైనింగ్ అయినోడు మా మఠంలో. అప్పులు చేసి 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 చచ్చాడు. నేను మరలా మిమ్మల్ని అడుగుతున్నా, పాపం ఈవిడ కవరింగ్ చేస్తుంది. ఎంత భయభక్తులు కలిగిన వాడో మీకు తెలుసు. భయభక్తులు కలిగిన వాడు అప్పు చేయడు, భయభక్తులు కలిగిన వాడు అప్పు చేయడు. 2, నేను ఆ ఇల్లాలను అడుగుతున్నా, అమ్మా మీ ఆయన అప్పు చేసిన సంగతి నీకు తెలుసా? తెలియదండి.
ఆ చేసిన డబ్బులు ఎక్కడ పెట్టాడు తెలుసా? తెలియదండి. పిల్లలకి ఏమన్నా కొన్నాడా? లేదండి. పోనీ ఎక్కడన్నా ఫ్లాట్ కొన్నాడా? లేదండి. మరి ఏం చేసినట్టు? ఇంట్లో ఉన్న నరమాత్రుడికి తెలియకుండా అప్పు చేసి 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 సస్తే ఎలాగా? ఏం భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోరా? భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోరా? ఏం మీ ఇద్దరి మధ్యలో కూర్చొని మాట్లాడుకునేంత చనువు లేదా ఇస్సాకు రెబెకాలాగా? ఇస్సాకు ఏశావుతో చెప్తున్నాడు, వేటాడిన మాంసం పట్రా, మొత్తం దీవెనలు నీకు ఇచ్చేస్తా. ఇన్ని మాటలు వినిన రెబెకా ఏశావు వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకుతో మాట్లాడాలి కదా. ఏమిటండి ఇది? ఇంత ఆస్తుంది మొత్తం పెద్దోడికి ఇచ్చేస్తే చిన్నోడు ఏమైపోతాడు? ఏం మనసు విప్పి మాట్లాడకరా భార్యాభర్తలు? ఎంత ప్రేమానురాగాలు లేవా మీకు? ఎలీషా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఏం చేయమంటారు నన్నని. ఎలీషా చక్కగా ప్రార్థన చేసి చెప్పాడు, అమ్మా మీ వీధిలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఖాళీగా ఉన్న పాత్రలన్నీ అడిగి తీసుకొచ్చుకో, పాత్రల్లో నూనె నింపమన్నాడు. ఇప్పుడు వినండి. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు భర్త చనిపోయాడు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నెల రోజులుగా అందరి కండ్ల ఎదుటే తీసుకొని వెళ్ళి మార్వాడి కొట్లో తాకట్టు పెట్టేసి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మీ దగ్గర ఖాళీగా ఉన్న గంగానం, ఎత్తడి బింది, స్టీల్ బింది ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారా? కానీ ఇచ్చారా లేదా? ఎందుకు ఇచ్చారు? ఆవిడికి ఆ పేటలో సాక్ష్యం ఉంది. ఆత్మీయుల కుటుంబానికి సాక్ష్యం ఉండాలి. ఆత్మీయుల కుటుంబానికి సాక్ష్యం ఉండాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వాక్యం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 8:18. యెషయా ప్రవక్త భార్య చెప్తా ఉంది ఈ మాట. యెషయా ప్రవక్త భార్య, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను. మా పేటలో మేము ఎట్లున్నాం? మా ఇంటి పేటల మధ్యలో ఎట్లున్నాం? మా బంధువుల మధ్యలో మేము ఎట్లున్నాం? సాక్ష్యముగా ఉన్నాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 15వ వాక్యంలో లూదియా, అపోస్తుల కార్యం 16:15, ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొంది సార్ పౌలు గారు, శీల గారు, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే కావాలంటే మా ఫిలిప్పి పట్టణం అంతా వచ్చి అడిగి తెలుసుకోండి. మా కుటుంబానికి ఎంత సాక్ష్యం ఉందో. ఎలీషా రోజుల్లో ఉన్న ఆ కుటుంబానికి సాక్ష్యం ఉంది అక్కడ. అందుకే అపోస్తులుడైన పౌలు జైల్లో ఉన్నప్పుడు ఈ లూదియా ఊదా రంగు పొడి వ్యాపారం చేసుకుంటూ రోమ్ వెళ్ళినప్పుడు, చెరసాల్లో ఉన్న పౌలుని కలిసినప్పుడు ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘ పరిస్థితులన్నీ తెలుసుకొని ఆ సంఘానికి ఉత్తరం రాసి ఆ ఉత్తరం మడతేసి ఈ లూదియాతోనే ఇచ్చి పంపించాడు. తిమోతిని వచ్చి ఆదివారం ఈ ఉత్తరం చదవమని చర్చిలో అని. అంత నమ్మకస్తురాలు, సాక్ష్యము కలిగింది లూదియా కుటుంబం. దైవ జనాంగమా, ఆత్మీయుల కుటుంబాలు ఎక్కడుంటే అక్కడ సాక్ష్యం ఉండాలి. అప్పుడే ఆపత్కాలములలో నా ప్రభు నమ్ముకొనదగిన సహాయకుడిగా, తండ్రి లేని వారికి సహాయం చేసే నా తండ్రి ఖచ్చితంగా సహాయము చేయునుగాక. కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది దేవుడు సహాయం చేసినా ఇది జరుగుద్దో లేదో. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 27వ వాక్యం, యెహోవా నీకు సహాయం చేసిన రాజుల 2వ గ్రంథం 6:27. యెహోవా నీకు సహాయం చేయనదే రాజు అంటాడు, యెహోవా నీకు సహాయం చేయనిదే నేనెక్కడ నుండి నీకు సహాయం మనుషుల సహాయం వ్యర్థం. అదే రాస్తాడు 121వ కీర్తనలో, మనుషుల సహాయం వ్యర్థం, యెహోవా వలననే మనకు సహాయం కలుగును గాక. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు ఎంతవరకు చేస్తారు?
అతను నోటితోనే ఒప్పుకుంటాడు, దేవుడు చేయకపోతే నేనేం చేయగలనమ్మా. అందుకే నా దేవుని ప్రియులారా, అసలు కరువు అంటే ఎట్లుంటుంది తెలుసా? కరువు వచ్చిందంటే ఎట్లుంటుంది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు మొట్టమొదట డబ్బిచ్చి ధాన్యాన్ని కొన్నారు. 2, పశువులు నమ్మి ధాన్యాన్ని కొన్నారు. 3, పొలాలు అమ్మి ధాన్యాన్ని కొన్నారు. కరువు అంటే ఇంతేనా? తారాస్థాయి ఎట్లుంటుందో తెలుసా? అదిగో షోమ్రోను పట్టణంలో కరువు వస్తే 2 తల్లులు మాట్లాడుకుంటున్నారు, ఇవాళ నా బిడ్డని చంపి ముక్కలు ముక్కలుగా చేసి ఉప్పేసుకొని ఉడకబెట్టుకుని తిందాం. 2-3 రోజుల తర్వాత నీ బిడ్డను కూడా. కరువు వస్తే కేవలం డబ్బు, పొలాలు, పశువులే కాదు, చివరికి పిల్లల్ని చంపుకు తిన్న పరిస్థితి. 1వ తారీఖు వాగ్దాన కూడికలో చెప్పాడు, నేటి దినాల్లో పిల్లల్ని చంపుకు తినట్లేదు. కానీ అయితే మా హొసన్నా మినిస్ట్రీస్లో ఇంచుమించు ఒక 20 లక్షల మంది ఉన్నారు కనుక కుటుంబాల్లో ఉన్న సాధక బాధలన్నీ తెలుసు కనుక చెప్తున్నా. ఈ రోజుల్లో పిల్లల్ని చంపుకు తినట్లేదు, కానీ ఆడపిల్ల భవిష్యత్తు కోసం ఆ పిల్ల పుట్టినప్పుడో లేకపోతే ఆ పిల్లకి కాస్త యుక్త వయసు వచ్చాక 1 లక్ష రూపాయలు బ్యాంకులో వేశారు, పెళ్లి సమయానికి ఒక 4 లక్షలు అవుతుంది అనుకోని ఫిక్స్డ్ డిపాజిట్. పరిస్థితులు తారాస్థాయికి వెళ్ళిపోయేసరికి అర్ధాంతరంగా వాటిని రద్దు చేసుకొని ఆ డబ్బు తీసుకొచ్చి వాడేసుకోవాల్సిన పరిస్థితి. మరీ ఆఫ్టర్ కరోనా 2020 దాటిన తర్వాత ఆర్థికంగా ఎంత కుదేలైపోయారో. అయితే ఆత్మీయులమైన మనం విశ్వసించాల్సింది ఏమిటంటే, ఆపత్కాలంలో మన ప్రభువు నమ్ముకొనదగిన సహాయకుడు. కాస్త సహాయం చేసి మనల్ని వదిలిపెట్టేసే దేవుడు కాదు, మనతో చెప్పినది నెరవేర్చేంత వరకు మనల్ని విడవడు, ఎడబాయుడు. దేవునికి స్తోత్రం. మూడో మాట God's help gives strength in fear. God's help gives strength. మొదటి మాట suitable. 2, stays with us. 3, strengthen. ఎప్పుడైతే మనం భయపడతామో, దిగులుతో ఉంటామో, ఆ సందర్భంలో నా దేవుని సహాయం మనల్ని బలపరుచును గాక. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వాక్యం. కాబట్టి ప్రభువు నాకు హెబ్రీ పత్రిక 13:6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ప్రభువు నాకు సహాయం చేస్తారు గనక నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేస్తాడు అనే మంచి ధైర్యముతో మనం చెప్పగలవారమై ఉన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. భయపడ్డానికి దేవుడు మనకిచ్చింది పిరికి ఆత్మ కానే కాదు. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 41:14వ వాక్యాన్ని దీనికి లింక్ చేయాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించారు. యెషయా గ్రంథం 41:14. పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇందులో 15వ వాక్యంలో నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. సరదాగా చెప్పన, పురుగు బికమ్ ఏ పొక్లైనర్.
అందరూ అనుకుంటున్నారు ఇది పురుగురా పురుగురా పురుగులు చాలా ఉన్నాయి, పురుగులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ మధ్యలో కూడా బోలెడు పురుగులు తిరుగుతున్నాయి. పురుగులు అంటే దోమలు లాంటివి. ఒక్క దోమను కొట్టడానికి రాత్రి అంతా టెన్నిస్ ఆడుతుంటారు ఇంట్లో నలుగురు, బ్యాట్ ఒకటి అట్టుకొని. ఒక్క దోమని బతుకు జాడ. కారణం ఏంటో దానికి రెక్కలు ఉన్నాయి. నేను హిబ్రూ డిక్షనరీలో చూస్తే పురుగు వంటి యాకోబు అనే చోట రెక్కలు లేని పురుగు అని ఉంది. ఇప్పుడు ఇక్కడ బోల్డని పురుగులు వాళ్తున్నాయి. ఇట్లా అందామా అనుకుంటే టప్పని ఎగిరిపోద్ది, ఇట్లా అందామా టప్పని ఎగిరిపోద్ది. అంటే ఇప్పుడు మనం కొన్ని పురుగుల్ని నలిపేస్తూ ఉంటాం, ఎందుకంటే దానికి రెక్కలు లేవు కనుక, ఎగరలేదు కనుక. యాకోబును చూసి, ఆత్మీయులను చూసి, క్రైస్తవ్యాన్ని చూసి ప్రతిోడు అనుకునేది ఇదే. ఏమనుకుంటారు? వీళ్ళు పురుగులు రా, నలిపేద్దాం. ఏంటి నలిపేది? గోంగూర కట్ట. ఒరు బాబు, మీకంటే పెద్దోడు పుడింగి ఫరో, ప్రపంచంలో బహుబలాఢ్యుడు, ప్రపంచంలోనే మొట్టమొదటి బలాఢ్యుడు. హిట్లర్ని అండ్ వాడేవాడు అలెగ్జాండర్, వీళ్ళందరికీ బాబులకే బాబాడు. ఐగుప్తు ఫరో, వాడు మామూలోడు కాదు, ప్రపంచంలో మొట్టమొదటి బలవంతుడాడు. వాడంటాడు తరిమెదను, కలుసుకుంటాను, పట్టుకుంటాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను. మరి మీ బాబుగాడిది ఎక్కడ మరి? ఓ ప్రగల్భాలు పలికాడు. అంటే దేవుని ప్రజల్ని ఎట్లా అనుకుంటున్నాడు? నల్లులు నలిపేద్దాం అనుకుంటే. ఏంటి నలిపేది? భయపడద్దు, నా దేవుడు నిన్ను బలపరిస్తే పర్వతాలు నూర్చేస్తావు, యేసునామములో కొండలని పొట్టుగా మారుస్తావు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. సృష్టి ప్రారంభము నుండి క్రైస్తవ్యాన్ని, దైవత్వాన్ని, క్రీస్తు శరీరం అనే సంఘాన్ని నాశనం చేయాలని పెద్దోళ్ళు లెగిశారు. ఏమైపోయారు? పెంట దెబ్బలుగా మారిపోయాయి వాళ్ళ బ్రతుకులు. సింహాసనాలు తల్లకిందులైపోయాయి. చరిత్రహీనులుగా మారిపోయారు. నా దేవుడు బలపరిస్తే నీవు పర్వతములను నూర్చి పొడిగా మారుస్తావు. ఉన్నారు. మనం మూలవాక్యంలో చదువుకున్నాం కదా, ప్రజలు ఎట్లా ఉన్నారంటే, ఎవరాళ్ళు? కోప్పడేవాళ్ళు, వాదించేవాళ్ళు, కలహించేవాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో పైగా మనల్ని ఏమంచనా వేస్తున్నారు? నీవెంత, నీ బతికెంత పురుగురా నువ్వా. ఏ పురుగంట? ఏదో ఒక పురుగు కింద మనల్ని. మనవాళ్ళు కూడా మామూలు కాదబ్బా. ఓ 15 ఏళ్ల క్రితం వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా కన్నాపురం అనే చోట ప్రార్థనకి వెళ్ళాను, ఫాస్టింగ్ ప్రేయర్స్కి. వర్తమానానికి ముందు ఒక ఆంటీని ప్రార్థన చేయమన్నాడు ఆ పెద్ద ఆయన. ఇక ఆంటీ స్టార్ట్ చేసింది. అయ్యా, పేడ పురుగునయ్యా, మిన్నల్లినయ్యా. నేను అనుకోవడం, నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ ఒకటి ఉంటుంది, వాడికి కూడా తెలియదు ఇన్ని పురుగులు ఉన్నట్టు. ఇక ప్రభువా, నేను పేడ పురుగునయ్యా, మట్టి పురుగునయ్యా, ఆ పురుగునయ్యా. అప్పుడు ఒక మాట ఉన్నాయి, నేను క్యాలీఫ్లవర్లో పురుగునయ్యా. నాకు అప్పటి వరకు క్యాలీఫ్లవర్లో పురుగు ఉంటుందని తెలియదు. దేవుడి దయలో ఆ రోజు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇప్పటికి క్యాలీఫ్లవర్ ముట్టుకొని నేను క్యాబేజీలో పురుగునయ్యా, వారి నీ దుంప దగ్గర పురుగో ఏంటది అర్థం లేకుండా. శత్రువు మనల్ని అంచనా వేయడం అట్లాగే ఉంది, మనం ఒప్పుకొని సావడం అట్లాగే ఉంది. నువ్వు పురుగు కాదు, పొక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కొడితే కొండలు పగిలిపోవడం, వేసి కొడితే ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నాకు సహాయుడు, నేను నరమాత్రులకు భయపడను. దేవుని బిడ్డలు ఎవరికి ఎక్కడ భయపడదు, తల వంచని తెగువతో ముందుకు వెళ్ళాలి. వస్తాయి సమస్యలు, వస్తాయి పోరాటాలు వస్తాయి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు పొరపాటున సిగ్గుపడక్కరలేదు. ధైర్యంగా నిలబడండి. నా ప్రభు నీ వెన్ను తట్టి బలపరుస్తారు. దేవునికి స్తోత్రం.
118వ కీర్తన 6వ వాక్యం, 118 6వ వాక్యం. యెహోవా నా పక్షముననున్నాడు, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మన పక్షమై ఉన్నప్పుడు మనకు భయం ఏంటంట? నరమాత్రులు మనకు ఏమి చేస్తారు? కాకపోతే నీకు తెలిసి ఉండాలి, నా ప్రభు నా ప్రక్కన ఉన్నాడు. పౌలు అంటారు, అందరూ నన్ను విడిచినా నా ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు గనక సింహాల నోటు నుంచి నేను తప్పించబడ్డాను. 4వ మాట, అద్భుతమైన మాట ఇది. గాడ్స్ హెల్ప్, God's help to solve human impossibilities. మనుషులకు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయుటకు నా దేవుని సహాయం. God's help to solve human impossibilities. మత్తయి సువార్త 9:22. మార్క్ 9:22. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలననైతే మా మీద, నీ వలన ఏదైనా అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చెయ్యమనను. మా మీద కనికరపడి మాకు మాట్లాడాలి. మా మీద కనికరపడి మాకు చాలు. తలల పైకెత్తాను. 2000 సంవత్సరాల క్రితం ప్రపంచపు నడిబొడ్డు, నాటి పాలస్తీనా, నేటి ఇస్రాయేలు దేశం, ఇందుగలడు అందులేడన్న సందేహం లేకుండా ప్రతి చోట కొండ మీద నా ప్రభువే, కొండ కింద నా ప్రభువే, నదీ తీరాన నా ప్రభువే, సముద్రంలో నా ప్రభువే, వాగైన వంకైన పల్లెటూర్లైన పట్టణాలైన గ్రామాలైన కుగ్రామాల ఎక్కడైనా సరే నా ప్రభు సంచరిస్తూ ఉన్నాడు. పేదోళ్ళు లేదు, ధనవంతులు లేదు, సంసారం లేదు, వ్యభిచారులు లేదు, ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉన్న రోజులు అవి. ఆ రోజుల్లో యేసు క్రీస్తును గూర్చిన వార్త అందరి నోట వినబడుతూ ఉంది. ఆ టైంలో ఆ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద మనిషి యేసు క్రీస్తుని గూర్చి వినండి నిన్నటి రోజున ఈయన సమస్తమును బాగు చేయువాడు అని ఎరిగి పూర్తి విశ్వాసంతో ప్రభువుని కలుద్దామని వచ్చారు. చెప్పండి, యేసు ప్రభుని ఏమని ఊహించారు? ఆయన యేసు ప్రభువుని గురించి ఏమని గుర్తుపట్టాడు? మాట్లాడదే మందా. ఈయన సమస్తమును, చెప్పండి, ఈయన సమస్తమును. ఆ మధ్య ఓ పాట కచేరీ జరుగుతూ ఉందట. ఆ పాట కచేరీలో పాట అయిపోయిన వెంటనే ప్రజలు అన్నారంట, వన్స్ మోర్. మరలా పాడాడట, వన్స్ మోర్. మరలా పాడాడట, వన్స్ మోర్. వీడికి తీరిపోతుంది. వీడికి 26 సార్లు పాడించారట. 26వ సారిక ప్రజలందరూ చప్పట్లు కొట్టి మౌనం అయిపోయారు. వీడు వెళ్ళేవాడు వెళ్ళాలన్నా జనాన్ని అడిగాడట, ఏమిటి ఈ పాటలో మీకు ఏమి నచ్చింది, ఏ చరణం నచ్చింది, ఏ పదం నచ్చింది, ఏంటి ఇన్నిసార్లు ఏంటి అని బాగా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయిపోయాడు మనవాడు. ఏమి నచ్చింది, అంతగా మీకు ఏమి నచ్చింది అంటే జనం అన్నారంట, మాకు నచ్చేంత వరకు పాడించుకున్నావు నీతో అన్నారంట. కొన్ని ట్యూబ్లైట్లు త్వరగా వెలిగిస్తావు. మీరు అడిగిన దానికి వెంటనే బాగా స్పందించారనుకోండి, 12 లోపే ఆపుతా, లేకపోతే ఆల్ నైట్కి తీసుకెళ్తా. చెప్పండి, నిన్నటి రోజు నీ తండ్రి ఎట్లా ఏమని ఫిక్స్ అయ్యాడు? ఈయన సమస్తమును. లైన్లోకి వచ్చారు చూసారా? అది నిన్న
ఈయన సమస్తమును చెప్పాలి. ఈయన సమస్తమును ఆయన పేరు మారు మ్రోగాలి. ఆయన పేరు మరలా ఆయన పేరు చాలా ఆయన పేరు నిన్నొచ్చాడు ఏమని? పూర్తి విశ్వాసం. ఈయన సమస్తమును 90 శిష్యులు ఉన్నారు. 90 దగ్గరకు వచ్చి వందనాలండి, వందనాలు బాబు. యేసుబాబు లేరండి? లేరు. ప్రార్థన చేసుకోవడానికి రూపాంతరపు కొండ మీదకి వెళ్ళారు. అవునా? ఎప్పుడు వస్తారు? రేపు వచ్చేస్తారు. సరే, రేపు వస్తానని వెళ్ళిపోతుంటే ఈ శిష్యులు మామూలు కాదు. పెద్దాయన, హలో రా, ఏంటి సంగతి? ఏ పని మీద వచ్చావు? అదేనండి, మా వాడికి మోర్సలు జబ్బండి, యేసుబాబు దగ్గర ప్రార్థన చేయించుకుందారని వచ్చానండి బాబా అన్నాడు. అవునా? అదేనండి, రేపు వస్తానండి, ఆయన రేపు వస్తారన్నారు కదా, నేను వెళ్తాను అన్నాడు. అదిగా రావా ఆట, ఏం కనబడట్లేదు, తెల్లబట్టలు ఇక్కడ, ఏం మేము ప్రార్థన చేయమా ఇక్కడ? వద్దులే బాబు, నేను రేపు రారా అని వాళ్ళ అబ్బాయిని పిలిచారు. ఎప్పుడైతే 9 మంది ఆ నెత్తి మీద చెయ్యి దబాని పడిపోయాడు. ఇక ఈ తండ్రి వాడిని చూస్తాడు, వీళ్ళని చూస్తాడు, వాడిని చూస్తాడు. ఏడు పెద్ద ఆయన చూస్తున్నా, ఏమి లేదు బాబు. భయంకరమైన అగ్నిని చూసినప్పుడు, భయంకరమైన వరదలు చూసినప్పుడు, అప్పుడు వచ్చేది వీడికి. మహానుభావుడు, మీరు చెయ్యట్టుగానే పడిపోయాడు. నేను రేపు వస్తాను బాబు, దండం పెట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వచ్చి నా ప్రభు మనస్సు ఎంత చివుక్కుమనుంటుందో తెలుసా? ఇవాళ సేవకులు నా ప్రభు యొక్క శక్తి సామర్థ్యాన్ని రుజువు చేయలేని చేతగాని సేవకుల్లాగా తయారయ్యారు. వ్యర్థమైన వ్యాపారాల్లో పడిపోయి దేవుని శక్తిని రుజువు చేయలేని చేతగాని వాళ్ళు అయిపోయారు. ఇవాళ తండ్రి వచ్చి ఏమంటాడు తెలుసా ప్రభుతో? నిన్న తీసుకొచ్చా మీ శిష్యులకి నా ప్రభు మనస్సు ఎంత చివుక్కుమనుంటుంది ఆ మాటకి. నా తండ్రి చెప్తే కదా నేను రాత్రంతా ప్రార్థన చేసి వీళ్ళని ఎన్నుకుంది. అంత మాట అనేసేయండి. ఒక సామాన్యుడు నీ శిష్యులకి చేతగాలేదంటే చేతగాని శిష్యులు వెంటేసుకు తిరుగుతున్నావు, అది దాని అర్థం. నా ప్రభు మనసు చివుక్కుమంది. ఏమంటాడు తెలుసా? ఏదో ఒకటి చెయ్యి. నిన్నేమో చెప్పు, నిన్న ఏ విశ్వాసంతో వచ్చాడు? ఈయన సమస్తమును బాగు చేయువాడు. 24 గంటల్లో కార్యం జరగకపోయేసరికి ఏదో ఒకటి చేయి. నా ప్రభు ఏదో ఒకటి చేసే దేవుడు కాదు, ఖచ్చితంగా చేసే దేవుడు ఆయన. యేసు నామములో నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాన్ని కుమ్మరించి ఈ నడి రాత్రి నా ప్రభు పాదాలు పట్టండి. యేసు నామములో మీరు కోరుకున్నది మీకు జరుగునుగాక, మీ విశ్వాసం మీకు జరుగునుగాక, మీ మనోవాంఛ సిద్ధించునుగాక. యేసు నామములో మీ హృదయాభిలాష తీర్చబడునుగాక, యేసు నామములో మీ కోరిక తీర్చబడునుగాక. ఏదైతే మీరు కోరుకున్నదో జరుగునుగాక. ఏదో ఒకటి కాదు. 24 గంటల్లో కార్యం జరగకపోతే నీ విశ్వాసం ఏమైంది? నా ప్రభు ఏదో ఒకటి చేసే దేవుడు కాదు, ఖచ్చితంగా నిర్దిష్టమైన కార్యాలు, సిగ్నిఫికెంట్ కార్యాలు జరిగించే దేవుడు ఆయన. ఏదో గంప కొత్తగా వేసుకెళ్ళరా అని చెప్పేవాడు కాదు. ఆ తండ్రి అంటాడు, సహాయం చేయి బాబు. ఇది డాక్టర్లకు అసాధ్యం, వైద్య శాస్త్రానికి అసాధ్యం, ప్రపంచంలో ఎవరికి అర్థం కావట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, గాడ్స్ హెల్ప్ టు సాల్వ్ హ్యూమన్ ఇంపాసిబిలిటీస్. మనుషులకి ఏది అసాధ్యమో నా తండ్రికి సమస్తము సాధ్యం. కారణం, సమస్త సృష్టికి ఆధారభూతున్న నా తండ్రి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్మినోళ్ళు చప్పళ్ళు కొడుతూ 7 సార్లు హల్లెలూయా. చేతులు బయటికిదే, ఎక్కడ పెట్టేస్తారే,
ఇక్కడ పెట్టేశారా? యేసు నామములో మీ మెడకట్లు విప్పబడును గాక. ఆమెను కాదు, విప్పుకో. ఆల్రెడీ మీ ఆయన 3 వేసాడు, మళ్ళీ నువ్వు 3 వేసావు. మా భర్తలో నాకు మనసు పడట్లే. ఓడి పెట్టారా, ఇటు పెట్టి 3 వేసారు. ఈ ఆడలేడీస్ ఎక్కడ దొరుకుతారా బాబా? గట్టిగా పేక 3 ముళ్ళు వేస్తారు, గట్టిగా అలేలు చెప్పండి అంటున్నారు. మీ మెడకట్లు విప్పుకొని మీ దులుపుకొని వేస్తున్నావు. విప్ప మెడకట్లో ఏమో మురిసిపోతారు ఈ మంచుకు తడిస్తే. మేము కూర్చోాలి ఇక్కడ. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ 7 సార్లు హల్లెలూయా అనండి. నా ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు, లేదు, లేదు. హల్లెలూయా. ఏదైతే మనుషులు అసాధ్యమన్నారో నా ప్రభువుకి సమస్తము కారణం. సమస్త సృష్టికి ఆధారభూతుడు, ఆరోగ్య ప్రదాత, అవయవ నిర్మాత, సృష్టికర్త నా ప్రభు. 1 కాదు 2 కాదు, కోకొల్లలుగా చెప్పించగలం సాక్ష్యాలు. కనాను స్త్రీ, ఆవిడ కూడా ప్రభు దగ్గరకు వచ్చి అదే అడిగింది, నీకు ఏదైనా నా కుమార్తెకి. ఒక మాటలో చెప్తున్నాను యవన బిడ్డల కోసం. ఆ రోజున సిక్లాగు అనే చోట తమ కుమారులను బట్టి, తమ కుమార్తెలను బట్టి తల్లిదండ్రుల యొక్క ప్రాణం విసిగిపోయిందట. నేటి సమాజంలో తల్లిదండ్రులు ఈ యవనస్తులైన బిడ్డల యొక్క పరిస్థితులు చూసి తల్లడిల్లిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఒరే బాబు, ఆడపిల్లలకి యవనస్తులైన మగపిల్లలకి దండం పెట్టి చెప్తున్నారు, అమ్మా నాన్నకు మించిన బాసట ప్రపంచంలో లేదురా. తల్లిదండ్రుల మాట వినండి. మీకు ఇంకా చెప్పనా? ధర్మశాస్త్రంలో నేను జనవరి 15వ తారీఖున ఆత్మీయుల పరమ కనాను యాత్ర ప్రారంభించాను. మొన్న 12వ మజిలీ కిబ్రోత్ హత్తావా చెప్పాను. రేపు 13వ మజిలీ చెప్పబోతున్నా. ఇప్పటికీ 8 ఎపిసోడ్లు ఏమో చెప్పాను. ఇశ్రాయేల్ ఆత్మీయుల పరమ కనాను యాత్ర, దాని గురించి చెప్తా ఉన్నప్పుడు చెప్పాను నేను. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు సినాయి పర్వతం మీద. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ధర్మశాస్త్రం. ఇందులో ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలగలిపిన పుస్తకమే ధర్మశాస్త్రం. 613. 613లో 365 ఖచ్చితంగా ఇలా చేయాలి, 248 ఇలా చేయకూడదు. వెరసి 613. మొదట ఆజ్ఞ ఏమిటి అని మీరు అంటారు. కాదు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆదికాండం 15వ అధ్యాయం నిర్గమ 15, క్షమించండి, నిర్గమ 15 25వ వాక్యం. నిర్గమ 15:25. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని, అక్కడ ఆయన వారికి కట్టడను. ఇన్ టామిల్ బైబుల్ ఒక కట్టడ, ఒక విధి, చదువా, నిర్ణయించి, ఒక కట్టడ, ఒక ఇన్ టామిల్ ఒక కట్టడ, ఒక విధి నిర్ణయించాడు. మీకు తెలుసా, నిర్గమ 20 కంటే ముందు, నిర్గమ 20లో చెప్పాడు మీ దేవుడైన యెహోవాను. దానికంటే ముందు మొట్టమొదటిగా దేవుడిచ్చిన ఆజ్ఞలు 2. ఆ రెండిట్లో ఇవి రెండు మొదట. ఒకటి, ఎర్ర సముద్రం దాటేశాక వీళ్ళ కళ్ళ ముందే శత్రువు చచ్చిపోయాక స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న ఆ సందర్భంలో ఖచ్చితంగా ఈ 2 కట్టళ్ళు ఇచ్చారు. మొదటిది, విశ్రాంతి దినాన్ని పాటించాలి. 2, నీ తల్లిని నీ తండ్రిని, ద్వితీయోపదేశకాండం 5:15.
ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15, 16 ఈ రెండిటికే, ఈ రెండు కట్టడలకే ఈ పదం ఉంటుంది. నీవు ఐగుప్తు దేశము ద్వితీయోపదేశకాండం 5:15 నీవు ఐగుప్తు దేశమందు దాసుడు అయినప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలం చేత చాచిన చేతి చేత నిన్ను అక్కడి నుంచి రప్పించి జ్ఞాపకం చేసుకో. అందుచేత విశ్రాంతి దినమును ఆచరించవలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించాను. ఇప్పుడు ఆజ్ఞాపించలా, ఆజ్ఞాపించను. మొట్టమొదటి ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞ విశ్రాంతి దినం. 400 సంవత్సరాలు మీకు ఐగుప్తుల ప్రార్థన లేదు, ఆరాధన లేదు, వెచ్చలివిడిగా తిరిగారు. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటేశారు, స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. మొట్టమొదటి కట్టడ విశ్రాంతి దినం. 2:16 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమం కలిగినట్లు దేవుడు యెహోవా నీ ఆజ్ఞాపించాలి. నీ తండ్రి తన తండ్రిని సన్మానింపుము. ఆజ్ఞాపించిన లాగున, ఆజ్ఞాపించిన, ఇప్పుడు ఆజ్ఞాపించట్లే, ఆజ్ఞాపించిన లాగున అంటే ఈ రెండు కట్టడలు ఎర్ర సముద్రం దాటాక దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యవనస్తులైన పిల్లలు జాగ్రత్త, తల్లిని తండ్రిని సన్మానించండి, గౌరవించండి, మీ బ్రతుకు క్షేమంగా ఉండును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 42వ కీర్తన 5వ వాక్యం. 42వ కీర్తన 5వ వాక్యం. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంగ్లీష్ బైబిల్లో హోప్ దౌ ఇన్ గాడ్ ఫర్ ఐ షల్ యట్ ప్రైజ్ హిమ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ his countenance. హెల్ప్, ఆపత్కాలము. God's help will still in our trouble, ఏ పరిస్థితుల్లో ఎన్ని శ్రమల మధ్యలో వెళుతున్నా ఏ రోజు కూడా కొంత మట్టుకే దేవుడు నీకు సహాయం చేసి ఆ తర్వాత కాదు కూడదు వెళ్ళిపోమని చెప్పే దేవుడు కాదు. కోరహు కుమారులు రాసిన కీర్తన ఇది. ఎన్నో సమస్యల మధ్యలో ఇంక ఈ కీర్తనలో చూస్తే అన్యజనులు, భక్తిహీనులు దినమెల్లా మీ దేవుడు మీకు సహాయం చేయలేదా, మీ దేవుడు ఏమాయను అని దినమెల్లా దుర్భాషలాడుతున్నారంట. దైవ జనాంగమా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లోకంలో ఉన్న భక్తిహీనులు మనల్ని అస్తమాట్లు భయపెడుతూ, బాధ పెడుతూ, కృంగదీస్తూ ఉంటారు. ఎంత కృంగిన సమయాల్లోనైనా నా ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని యందు నిరీక్షణ ఉంచండి, అనుక్షణం నా ప్రభు మీకు సహాయం చేయునుగాక. ఆఖరిగా ఒకే ఒక వాక్యాన్ని చదివి బైబిల్ మూతేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26. రోమాపత్రిక 8:26. అటువలే ఆత్మయు పరిశుద్ధాత్ముడు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. అటువలే ఆత్మయు పరిశుద్ధాత్ముడు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. మనకు యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా చేయుచున్నాడు. ఆఖరి మాట, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు త్రిమూర్తులు కాదు, త్రి ఏక, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు. ప్రస్తుతం పరిశుద్ధాత్ముడు ఈ సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్న యుగంలో ఉన్నాం. ఇక ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందంటే ప్రవచన గ్రంథాల్లో వ్రాయబడిన
ప్రతి మాట తూచా తప్పకుండా నెరవేర్చబడిపోతూ ఉంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, జరగబోవు వీటన్నింటిలో నుండి మీరు తప్పించబడి మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట శక్తి గలవారై నిలవబడాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దైవ జనాంగమా, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, నక్షత్రాలు రాల్చబడే రోజులు, ఈ ప్రపంచం పంచవేంద్రములతో లయమైపోయే రోజులు సమీపిస్తూ ఉన్నాయి. ప్రభు రాకడికి అతి సమీపముగా ఉన్న మనం ప్రభు మనకిచ్చిన రక్షణను భయముతో వణకుతో కొనసాగించుకుంటూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడాలంటే మనం బలహీనులమి. అందుకే దైవజనుడు ఎక్సెప్ట్ అనలేదు, ఇన్క్లూడ్ హిమ్సెల్ఫ్. ఏలయనగా అటువలే ఆత్మయు మన బలహీనతలు. మనిషి బలహీనుడు. ఈ బలహీనతలన్నింటిలో నుంచి విడిపించగలిగిన శక్తి పరిశుద్ధాత్మ శక్తి. మీలో పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఇంకా పరిశుద్ధాత్మని గురించి అస్సలు అవగాహన లేని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఒకటి మాత్రం వాస్తవం, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా. నా మాటలు అర్థమైతే హల్లెలూయా అనండి. ఏమర్థమైంది? మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల శరీర క్రియలను చంపడానికి, ప్రభువగు ఆత్మ చేత ఆయన వలె మార్చబడ్డానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. ఇంకా మీలో ఎవరైనా పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాలు లేకపోతే ఉపవసించండి, కన్నీరు కార్చండి, ప్రభు పాదాలు పట్టండి. విధేయులకు అనుగ్రహింపబడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ ఆత్మ చేత బలహీనతలన్నీ తీసివేయబడి మీలో ఉన్న ఆత్మని చల్లార్చుకోకుండా, దుఃఖపరచకుండా ఆత్మలో మండుచు ప్రభువలే ఆయన పోలికగా మార్చబడేందుకు ప్రభు ఆత్మ పరిశుద్ధాత్మ మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మన వెనుకడిలో ఫలభరితంగా మార్చి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని దీవించునుగాక. సియోను కొండల మీదకి దిగివచ్చిన హెర్మోను మంచు వలె నా దేవుని కృప మిమ్మల్ని కప్పుతూ ఉన్నట్లుగా, కేడముతో కప్పినట్లు నా తండ్రి తన దయతో మిమ్మల్ని కప్పునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.